హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. టుడే వీడియో చాలా మంచిదండి, యూజ్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఉండి చేసుకోవడానికి. ఏంటనుకుంటున్నారా? ధూప్ స్టిక్స్ అండి. మనం పూజకు వాడే పువ్వులన్నీ పూజ అయిపోయిన తర్వాత తీసి బయట పడేస్తుంటాం కదా, వేస్ట్గాను. అంటే మొక్కల దగ్గరైనా లేదంటే ఎవరు తొక్కని ప్లేసుల్లో కానీ నదీ తీర ప్రాంతంలో కానీ వేసేస్తుంటాం. అలా కాకుండా వాటితోనే ధూప్ స్టిక్స్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది ఎలాగా వీడియోలో నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరైతే చూసేయండి. మరి నేనైతే గులాబీలు, చామంతులు, కొంచెం బంతిపూలు కూడా ఉన్నాయండి ఇందులో. ఇవైతే ముందు బాగా ఎండపెట్టుకున్నానండి. ప్రతిరోజు తీసిన పక్కన పెట్టుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో వేసి బాగా ఎండపెట్టుకుని వాటిలో తొడుములు కాడలు ఉంటారు కదా, అవి తీసేసి వాటిని అయితే నేను నీట్గా రెక్కలు అనేవి బయటకు తీసేసుకుంటున్నాను అనమాట. చెత్త లేకుండా బాగా చేసుకుంటున్నాను. ఎందుకంటే చెత్త ఉంటే మిక్సీలో వేసేటప్పుడు అది కొంచెం బాగా రాదనమాట. చెత్త లేకుండా ఓన్లీ రెక్కలు మాత్రమే తీసేసుకుంటున్నాను. నేను తీసుకున్న వాటిలో బంతిలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. గులాబీలు, చామంతులు మాత్రం నేను ఈ మధ్యన పూజలకు ఎక్కువ వాడాను. అవే అండి ఇవి. వాటినే ఇప్పుడు ఎలాగ ధూప్ స్టిక్స్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికి నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలుపుకుంటున్నానండి. మీరు అవన్నీ కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, లేదు అనుకుంటే అవసరమే లేదు అన్ని కలుపుకోవాల్సిన. కాకపోతే నాకు ఎక్కువ సువాసన రావాలని చెప్పేసి ఇంట్లో ఉన్నాయి కనుక నేను కలుపుకుంటున్నాను. ఎక్స్ట్రా కొని తెచ్చుకుంటే అయితే ఏం చేయట్లేదండి. ఇంట్లో ఏవైతే పూజకు సామాన్లు ఉంటాయో వాటినే నేను కలుపుకొని అయితే చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మేము ఆవు పేడ కిందన వేయకుండా, ఒకసారి పంతులు గారు చెప్పారనమాట, ఒక సిద్ధాంతి. ఆవు పేడ భూమి మీద పడకుండా ఆవు పేడ వేసేటప్పుడు పట్టుకొని అందులో కొంచెం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు అంటారు కదా, అవి వేసి కలుపుకొని మేడపైన ఎక్కడైనా ఆ పిడక మాదిరిగా చేసి అది ఇంట్లో పౌడర్ చేసుకొని ధూపం వేసేటప్పుడు వేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. ఇంట్లో ఉండే దుష్ట శక్తులు ఏవైనా పోతాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పారు. ఆ విధంగా మేము చేసుకుంటాము. అదే ప్రాసెస్ ఫాలో అవుతూ నేను ఇప్పుడు కూడా ఇందులో అన్నీ కలుపుకుంటున్నానండి. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇవి కూడా పంచామృతాలు అంటాం కదా, అవి కూడా వేసుకొని చేసుకుంటున్నాను. అవి అయితే గుగ్గులకు సంబంధించండి. సాంబ్రాని కలర్గా ఉన్నాయి కదా, మంచి స్మెల్ వస్తాయి. అవి కూడా నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా నాలాగా చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మీకు. ఎంత బాగా అవి కాలుతుంటే మనం అగరబత్తి కూడా వెలిగించాల్సిన అవసరం లేదండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇల్లు మొత్తం అయితే అదిరిపోతుంది. నేను దానికోసం అయితే కొంచెం పచ్చకర్పూరం, అలాగే ఎందుకంటే లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, ప్రతి దేవునికి ప్రసాదంలో కూడా కలుపుతాం కనుక నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. ఆవు పేడ అయితే ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఆవు పేడ కూడా నేను కలుపుకుంటున్నాను. కొంతమంది బొగ్గులు వేస్తారు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది అంటే ధూప్ స్టిక్ అనేది గట్టి అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది కాలకన్నా మధ్యలో ఆగిపోతుంది. సో నేను అయితే బొగ్గులు అయితే వేయడం లేదు, ఆవు పేడ అయితే కలుపుకుంటున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ అని మీరు ఇప్పుడు చూసారు కదా, ఆవు పేడ, హారతులు, కర్పూరం, పచ్చకర్పూరం, అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, జవ్వాది పౌడరు, అలాగే అత్తరు అన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చెప్పేస్తున్నాను చూడండి. ఆవు పేడ వేసుకున్నాను, కొంచెం ముక్కలుగా చేసుకుని, లేదనుకుంటే మిక్సీలో కొంచెం టైం పట్టేస్తుంది కదా. ఇవైతే సాంబ్రాణి గింజలండి. ఇవి డబ్బా నాకు అది 75 రూపీస్ ఎంత పడినట్టుంది. నేను వరలక్ష్మీదేవి టైముల్లో, రథం టైముల్లో తీసుకున్న డబ్బా అనమాట. దాంతోపాటుగా సాంబ్రాణి, అదండి సాంబ్రాణి గుగ్గులం అంటారు కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అంటే ఎక్కువ స్మెల్ రావాలని చెప్పేసి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఎక్కువ వేసేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏమైతే పువ్వుల రెక్కలు ఉంటాయో వాటిని కొంచెం సాంబ్రాణి, ఆవు పేడ ఏదో ఇలా కలుపుకున్నా సరిపోతుంది. వీటితో కూడా ధూప్ స్టిక్ చేసుకోవచ్చు. నేను మంచి స్మెల్ రావడం కోసం అనమాట, సెంటెడ్ అగరబత్తులు ఉంటాయి కదా, ఆ విధంగా చేయడం కోసం అయితే ఫస్ట్ అయితే నేను పిడకాను, గుగ్గులము వేసి కొంచెం పౌడర్ చేసుకున్నాను. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కదా. ఆ తర్వాత అయితే నేను పువ్వుల రెక్కలు అనేవి వేసేసుకొని మిక్సీ జార్లో మళ్ళీ మిక్సీ అయితే ఇప్పుడు బాగా పట్టుకుంటానండి. మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలాగా వాడి వదిలేసిన పువ్వులు ఉంటాయి కదా, నెక్స్ట్ డే తీసేస్తాం, ముందు రోజు పూజ చేసిన ఆ పువ్వులు, అందులో కొంచెం హారతులు, అలాగే గుగ్గులం పౌడర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకుని ధూప్ స్టిక్ చేసుకున్నా సరిపోతుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలని నేనైతే చెప్పట్లేదండి, వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని వేసి చేయాలని మీరు అనుకోవచ్చు. అలా అయితే కామెంట్ చేయండి, కాదనలేదు. కానీ ఎందుకంటే నేను మంచి స్మెల్ రావాలని చెప్పేసి ఈ విధంగా ఎక్కువ వేసుకొని చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే రోజు వాటర్ అన్నీ సెంటెడే కదా, నేను అందుకే వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇందులో పచ్చకర్పూరం, అలాగే హారతి బిళ్ళలు కూడా వేసుకుంటున్నానండి. స్వామివారికి చాలా ఇష్టం కదా, లక్ష్మీదేవికి కూడాను. అలాగే హారతి ఇవన్నీ మనం కలపడం వల్ల ఏమవుతుంది అంటే ధూప్ స్టిక్ కూడా బాగా వెలుగుతుందండి. ఇది అయితే చెన్నై వేలూరు గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి తెచ్చిన లక్ష్మీ అమ్మవారి జలం అని చెప్పేసి ఇచ్చారనమాట. అక్కడ 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే అది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే నెయ్యి, తేనె, పంచదార, పాలు, పెరుగు అన్నీ వేసేసుకుంటున్నానండి స్మెల్ కోసం. ఇది
జవ్వాది పౌడర్ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది కదా జవ్వాది. మనం నార్మల్గా ఇంట్లో బయట కొనుక్కొని తెచ్చుకుని ధూప్ స్టిక్ వెలిగించినా సరే దాని మీద నేను చిటికడైతే వేసేసుకుంటుంటాను అనమాట. లేదనుకుంటే బొగ్గులు వేసినా సరే దాంట్లో కూడా వేసుకుంటే చాలా మంచి సుగంధ వాసన అయితే వస్తుంది. ఇదైతే అత్తరండి, నేను ఓన్లీ పూజల కోసం మాత్రమే ఇది కొనేసుకున్నాను. రుద్రాభిషేకం టైంలో కొనుక్కుని అనమాట. నేను ఇలా గుగ్గులం పొగ వేసేటప్పుడు మాత్రం ఇవన్నీ వేసుకుంటాను అనమాట. అత్తరం అలాగే జవ్వాది ఇవన్నీ మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి ఇందులో లైట్గా వేస్తున్నాను. చూసారా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి అంటే పంచామృతాలు కూడా ఇందులో కలిసాయి అని చెప్పేసి అనిపించుకోవడం కోసం మాత్రమే వేస్తున్నాను. అలాగే ఆవు నెయ్యి అండి, మనకి ఇక్కడ ఆవు నెయ్యి అంటే మనము జిఆర్బి నెయ్యి అయితే నేను తీసుకుంటున్నాను. ఊర్లో అయితే పాలు కాచి తీసుకొని చేసుకుంటుంటాం కదా, అదైతే అచ్చంగా దొరుకుతుంది. అవన్నీ వేసుకున్న తర్వాత నాకు వాటర్ ఎంత కన్సిస్టెన్సీలో ధూప్ స్టిక్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం అయితే నేను వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు కూడా మనం చేస్తే అయిపోతుంది, కొంచెం కచ్చాబచ్చాగా ఉంటుంది. మరి కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చినట్లయితే ధూప్ స్టిక్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ అయితే నేను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా ఈ విధంగానే చేయండి. పూజకు వాడిన పువ్వులు బయట వేస్ట్గా పడేసే కంటే ఈ విధంగా యూజ్ చేసుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరండి. నేనైతే అగరబత్తులు వెలిగించకుండా ఈ ధూప్ స్టిక్ వెలిగించినా సరిపోతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో ఈ టిప్పు తెలియక నేను ఇన్నాళ్ళు బయట వేస్ట్గా పడేసానే అని చెప్పేసి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం, దసరా, నవరాత్రులు ఇలాంటి టైముల్లో అయితే ఎక్కువ పువ్వులు వాడుతుంటాం కదా, చాలా ఎక్కువ. అలాంటప్పుడు అయితే చాలా ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఎన్ని రెక్కలు కోసుకున్నాను చూసన్నారు కదా, పువ్వులు చాలా తక్కువ ప్లేట్లో, అవన్నీ ఇంక తొడుములు తీసేసిన తర్వాత చాలా తక్కువ రెక్కలు వచ్చి వాటికే ఎన్ని ధూప్ స్టిక్స్ వచ్చున్నాయో చూడండి ఒకసారి. ఈ విధంగా అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మూత పెట్టేసి కొంచెం బయటకు తీసుకొని చేయితో మాత్రమే నేను ఇలాగ కోన్ టైపుల్లో అద్దేసుకుంటున్నానండి. యాక్చువల్గా పక్కన ఉంది కదా, అది ఏంటి ఇడ్లీ పాత్రది, దాంతో కూడా కప్పు చేద్దాం అనుకున్నాను. కొంచెం కుదరడం లేదనమాట. ఒక 5 ఎన్ని చేశాను, పక్కన పడేసాను. మొత్తం కోన్స్ మాదిరిగానే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేయితో అద్దేసుకోవడం అండి, ఏం అవసరం లేదు. మీరు కూడా ఇదే విధంగా చేయితో కోన్ టైప్లో చేసేసుకొని బయట అయితే మనం ఎండలో 1 or 2 days ఎండబెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి. నేనైతే ఇప్పుడైతే ఈ చేసిన వీడియో పెట్టాను. తర్వాత నేను ఇవి మళ్ళీ తయారైపోయిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత ఆల్రెడీ చాలా వాడేశానండి. నేను మళ్ళీ వీడియో తీయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఈలోపు నేను మార్నింగ్, ఈవినింగ్ ఈ విధంగా వాడేశాను. ఎందుకంటే నాకు డైలీ 4 ధూప్ స్టిక్స్ అవుతాయి. ఎందుకంటే ఇంట్లోని తులసమ్మ దగ్గర మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల దీపం పెడతాం కనుక మార్నింగ్ 2 అవుతాయి, తులసమ్మ దగ్గర 1, అలాగే ఇంట్లో 1, మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ తులసికోట దగ్గర ఇంట్లో ఉన్నావు. సో 4 ధూప్ స్టిక్స్ అవుతాయి అనమాట నాకు. సో నాకు ఆల్రెడీ అందులో నేను వాడేశాను. వీడియో క్లిప్ అనేది మళ్ళీ తీయడం మర్చిపోయాను. ఇప్పుడైతే చూడండి స్మెల్ వస్తుంది, చాలా మంచిగా వస్తుంది. నేనైతే మీకు ట్రైల్ కోసం అయ్యో మర్చిపోయిన వీడియో ఇది యాడ్ చేయడం అని చెప్పేసి ఆ మిగిలిన వాటితో నేను వీడియో అయితే ఎడిట్ చేసి మీకు పెడుతున్నాను. అగరబత్తి వెలిగించకపోయినా సరిపోతుంది అనమాట. ఈ స్మెల్ చాలా బాగా బయట వీధిలో బయటకు కూడా స్మెల్ అనేది బాగా వెళ్తుంది అనమాట. సెంటెడ్ అగరబత్తులు వాడే విధంగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ అందుకే నేను కలుపుకున్నాను అనమాట. అన్నీ సెంటెడే కదా. నా వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. తప్పకుండా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు, నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో పూజకు వాడిన పువ్వులతో ఈ విధంగా ధూప్ స్టిక్ చేసుకున్న తర్వాత నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది నాకు కామెంట్ రూపంలో అయితే మాత్రంగా తెలియచేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో పూజకు వాడిన పూలు వేస్ట్గా మనం ఎక్కడ నదిలో కానీ ఎక్కడ పడేసే కంటే ఈ విధంగా ట్రై చేసుకుంటే బయట కొనాల్సిన పని లేదు. బయట కొనాలి అంటే ధూప్ స్టిక్ పర్ డే ప్రతిరోజు కూడా ఇంట్లో ఒక్కొక్కరికి 2 ధూప్ స్టిక్స్ అయినా అవుతున్నాయి. కప్పు మాదిరిగా చేశాను, కప్పు బాగుంది కదా, అలాగే ఒక 5 చేశాను, వాడేసాను. ఆల్రెడీ మీకు కనిపించడం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. బాయ్ బాయ్.